ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నెక్ కటింగ్ చేస్తాం కదా క్యాన్వాస్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలంటే, ఇది క్లాత్ ఇక్కడ నేను గుండు సూదులు చెక్కాను ఎందుకంటే సమానంగా ఉండడం కోసం. సో ఇటు సైడ్ పెట్టుకుంటాను. మనం ఏం చేయాలంటే, నెక్ డబల్ నెక్ కాబట్టి మనము క్లాత్ సమానంగా ఉండడం కోసం ఇలాగా ఏం చేసినా కానీ, ఇది నెక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇలాగా చేసేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే, పైన ఒక లైను కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్జిన్ పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఈ నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలంటే, మనకు కావాల్సిన నెక్ ఎంత అనేది మనం చూసుకోవాలి. మనకు కావాల్సిన నెక్ మెజర్మెంట్ వచ్చేసి 7 ఇంచెస్. దానికి ఎక్స్ట్రా ఎంత తీసుకుంటామంటే 2 ఇంచులు తీసుకుంటాం ఎక్స్ట్రా, ఓకేనా. సో వెడల్పు ఎంత అంటే 3 ఇంచులు వెడల్పు, ఓకేనా. నెక్ యొక్క వెడల్పు ఎంత అంటే 3 ఇంచులు. సో మనం ఎక్స్ట్రా ఎంత తీసుకుంటున్నామంటే ఆడ 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, ఓకేనా. సో మొత్తం 4.5. సో ఇక్కడి నుండి ఇక్కడికి 4.5 అంటే నెక్ వేసుకోవాలంటే మనము బాక్స్ రెడీ చేసుకోవాలన్నమాట, నెక్ యొక్క బాక్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ మార్జిన్తో ఒక మార్క్ వేసేద్దాం. సో కావాల్సిన బాక్స్ వచ్చేసింది కదా. ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత ఉంది మొత్తం టోటల్గా, ఈ లాస్ట్ నుండి ఈ లాస్ట్ 9 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ కూడా మనము 9 ఇంచెస్ తీసేసుకోవాలి. ఇలాగా తీసేసుకొని మనం ఏం చేయాలంటే, బాక్స్ వేసేసుకోవాలి. ఇలాగా బాక్స్ వేసేసుకొని కావాల్సిన మెజర్మెంట్ ఇది వచ్చేసింది మనకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసేస్తాం. అంటే మనకు కావాల్సిన ఎంత క్లాత్ అంతే ఉంచుకొని, వేస్ట్ క్లాత్ అంతా మనం బాక్స్ వేసేసుకున్నాం కాబట్టి, ఈ నెక్ డ్రా చేయడానికి మార్క్ వేసుకోవడానికి కావాల్సిన బాక్స్ ఇది. సో ఇది అయిపోయింది. అయిన తర్వాత ఇక్కడ నెక్ 3 ఇంచులు అని పెట్టాం. నెక్ జంప్ ఎన్ని ఇంచులు, ఫ్రంట్ నెక్ ఇది. సో ఎన్ని ఇంచులు అంటే 7 ఇంచులు. సో 7 ఇంచులు పెట్టి మనము 1/2 ఇంచు ఎక్కించుకున్నా తగ్గించుకున్నా మన డిజైన్ని బట్టి ఎక్కించుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి. 1/2 ఇంచు నో ప్రాబ్లం. సో వెడల్పు ఎంత ఉండాలంటే 3 ఇంచెస్ పెట్టాం పైన. సో ఇది కూడా మనం ఏం చేయాలంటే బాక్స్ వేసుకోవాలి, 3 ఇంచెస్ బాక్స్. ఇక్కడ కూడా బాక్స్, అంటే ఇది మనకు కావాల్సిన నెక్ యొక్క బాక్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇందులో నెక్ డ్రా చేసుకుంటాం మనము. ఇది మన నెక్, ఇది బయట అవుట్లైన్. సో ఇప్పుడు మనం నెక్ ఎలా ఏ డిజైన్ కావాలనేది మనం ఇందులోనే నెక్ డిజైన్ డ్రా చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో మనం ఏ నెక్ డిజైన్ డ్రా చేద్దాం. నేను ఈ నెక్ డ్రా చేస్తున్నాను, స్టార్ నెక్ డ్రా చేస్తున్నాను. స్టార్ నెక్ డ్రా చేయాలంటే ఇక్కడి నుండి ఇక్కడికి, కింద నుండి పైకి ఎంత అంటే 2 ఇంచెస్ తీసుకోవాలి. 2.5 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకొని, సో తర్వాత కరువు స్కేల్ ఉంటుంది కదా, ఈ కరువు స్కేల్ ఆధారంగా ఇలాగా మార్జిన్ చేసుకోవాలన్నమాట, ఇలాగా షేప్. సో లేదు అంటే మనము 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు. నేను 2.5 పెట్టాను. సో 2 ఇంచులు పెట్టేసి కరువు తీసేసుకుంటున్నాను ఇలాగా. సో ఇలాగా షేప్. సో ఇలా తీసేస్తే మనకు చాలా బాగుంటుంది షేప్, ఇలాగన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసుకునే ముందర మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుంటాం. ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడికి వేసుకుంటాం మార్జిన్. అంటే అప్పటికి ఇలా వస్తుంది మనకు నెక్, ఇలా, ఓకేనా. ఇది ఇలా వస్తుంది ఇలా. సో తర్వాత ఏం చేయాలంటే, ఇదే కరువు స్కేల్ తీసేసుకొని, ఇవి గుండు సూదులు అడ్డం వస్తున్నాయండి, అది విషయం. సో ఇదే కరువు స్కేల్ తీసేసుకొని ఇలా పెట్టి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇలా షేప్ తీసేసుకున్నాం. ఇలా షేప్ తీసేసుకున్నాం. తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి
మనం స్టార్ నెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడికి ఇలాగా కలుపుకుంటున్నాం ఇందులోకి. సో తర్వాత మనం ఏం చేయాలంటే దీని చుట్టూ మనము 1 ఇంచ్ మార్జిన్తో బాక్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్ మార్జిన్, ఓకేనా. సో ఇక్కడ నుండి 1 ఇంచ్ మార్జిన్ వేసేసుకొని మనం ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేసుకుందాం. నెక్ ఎలాగుందో మీకు ఐడియా వస్తుంది ఒకటి. సో ఇలా అయిన తర్వాత మనకు నెక్ ఇలా వస్తుంది డిజైన్. ఇది వేస్ట్, ఇది ఒరిజినల్, ఇది మనకు కావాల్సినది. ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని మనము తీసేయాలి 1 ఇంచ్ మార్జిన్తో ఇలాగ. తర్వాత మనం ఇక్కడ నుండి స్టార్ నెక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు స్టార్ లాగా తీసుకోవాలి. లేదంటే ఈ బాక్స్ ఇలాగైనా పెట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది కావాలి అనుకుంటే ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా మార్క్ వేసేసుకొని ఇలాగా ఎక్స్ట్రా ఇంత ఎందుకు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనము ఇలాగా. సో నాకు 2 సూదులు పల్లె అర్థం. సో ఇలా అయిన తర్వాత ఈ నెక్ యొక్క డిజైన్ చూస్తే మనకు ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా. సో ఈ నెక్ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇదైన తర్వాత మనము క్యాన్వాస్ ఎలా ఐరన్ చేసుకోవాలనేది చూపిస్తాను, ఓకేనా. మనము నెక్ ఎప్పుడు ఐరన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఇంచులు నెక్ పెట్టామనేసి ఒక మార్క్ వేసుకోవాలి. ఎన్ని ఇంచులు పెట్టామండి? 3 ఇంచులు పెట్టాం. ఇలాగా ఒక మార్క్ వేసేసుకొని ఇక్కడ ఒక చిన్న ఖర్చు పెట్టుకోవాలి. అంటే నెక్ ఐరన్ ఇందులోనే చేసుకోవాలి అని ఒక సిగ్నల్ మనకు, ఓకేనా. సో అయిన తర్వాత చూడండి ఇలాగ పెట్టేసి మనకు సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఖర్చులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒకటి. సో ఇది చూడండి క్యాన్వాస్ అనేది ఈ పక్కన నార్మల్గా ఉంటుంది క్లాత్, ఇటు సైడ్ వచ్చేసి మెరుస్తూ ఉంటుంది క్లాత్. ఇటు సైడ్ మెరుస్తుండే సైడ్ మనము ఐరన్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి. చూడండి ఇక్కడ నాకు ఖర్చు ఉంది కదా, ఇక్కడ నేను ఈ ఖర్చులో పెట్టిన తర్వాత ఈ ఐరన్ బాక్స్ ఫస్ట్ ఆ ఖర్చులో ఉండేటట్టు చూసుకొని ఇదికి మనకు ఇలాగ పెట్టేస్తాం. తర్వాత ఏం చేస్తాము, ఇక్కడ కూడా ఖర్చు ఉంది కదా, ఫస్ట్ 3 ఇంచులకి ఖర్చు పెట్టుకున్నాను కదా నేను నెక్, అది కూడా ఇలా పెట్టేసి ఫస్ట్ అడ్జస్ట్ అండి ఈ క్లాత్ అలాగా 3 ఇంచులు పెట్టేసి ఫస్ట్ మళ్ళీ అటు సైడ్ కూడా ఇలా పెట్టేస్తా. కొంచెం పెట్టేస్తే ఏమవుతుందంటే నెక్ కరెక్ట్గా 3 ఇంచులకే కూర్చుంటుంది అన్నమాట. లేకుంటే మనము 1 సైడ్ చేసి మళ్ళీ సైడ్ ఇంకొకసారి చేస్తే అది ఎక్కువగా రావచ్చు, వెడల్పు కావచ్చు. చూడండి అయిపోయింది జాయింట్. సో ఇప్పుడు మనము ఎలా కావాలంటే అలాగా నెక్ ఐరన్ చేసుకోవచ్చు. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల బాగా హత్తుకుపోతుందండి, స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు. సో మనం ఇక్కడ 3 ఇంచులు పెట్టుకున్నాము, అక్కడ 3 ఇంచులు పెట్టుకున్నాము కాబట్టి నెక్ వెడల్పు అయ్యే అవకాశము ఉండదు మనకు. సో మనం మార్క్ పెట్టుకోకుండా నెక్కులు పెట్టుకున్నామనుకో మనకు ఖచ్చితంగా ఎక్కువగా నెక్ వెడల్పు అయిపోతుంది. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే ఇది చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకునేసి మనము ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా రిమూవ్ చేసేస్తాం.
ఇలా రిమూవ్ అయిన తర్వాత దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటాం. ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాం. ఇలాగా అర్థమైంది అనుకుంటాను. ఇలాగా మనము ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం మార్క్ వేసుకున్నట్లుగా ఇలా ఫోల్డ్ చేసేస్తే క్లీన్గా కూర్చుంటుందండి. నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకంత ఇబ్బందిగా అనిపిదు అన్నమాట. చూసారా, నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ లేకుండానే ఫోల్డ్ చేసేస్తున్నాను అంతా. ఇలాగా చూడండి, ఇలాగా స్టిచ్చింగ్ చేసేయాలి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ నెక్ ఇలా కుట్టుకొని తర్వాత ఇది కట్ చేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేస్తాం. సో ఇది క్యాన్వాస్తో నెక్ డిజైన్ అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.